వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము డెవిల్ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లేటెస్ట్ మూవీ రివ్యూస్ అండ్ లైక్ ద బటన్ అండ్ షేర్ ద బటన్, ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇప్పుడు వచ్చేసి డెవిల్ మూవీ రివ్యూలో స్టార్టింగ్లో కళ్యాణ్ రామ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మనకి ఒక బంగ్లా చూపిస్తారు. బంగ్లాలో సంయుక్త వచ్చేసి అందులో ఆ బంగ్లాలో జమీందార్ రిలేటివ్ లాగా చూపిస్తారు. ఫస్ట్ ఆ బంగ్లాలో ఒక మర్డర్ అవుతుంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్కి మర్డర్ ఒకరు చేస్తారు. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్కి వస్తారు, పోలీసులు వస్తారు. అప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ వస్తుంది. వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ మర్డర్ ఎవరు చేశారు ఏందనేది. అప్పుడు వచ్చేసి ఆ రూమ్కి వెళ్తారు వాళ్ళు. అక్కడ ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. జమీందార్ మీద డౌట్ వస్తుంది అక్కడ ఉన్న కానిస్టేబుల్కి. అయితే ఆ జమీందార్ని తీసుకెళ్తారు. ఆ తర్వాత ఆ కేసు వచ్చేసి ఇక్కడ కళ్యాణం వచ్చేసి బ్రిటిష్లో ఏజెంట్ లాగా ఉంటాడు, డెవిల్ అని చెప్పి తన పేరు. తను ఒక కేసు సాల్వ్ చేస్తాడు. నెక్స్ట్ ఈ కేసు గురించి తనకు పంపిస్తారు. తను అందులో సెక్యూరిటీ దాని కింద ఒక పోస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ మర్డర్ కేసు కింద తనకు పంపిస్తాడు మర్డర్ కేసు సాల్వ్ చేయడానికి. అయితే తను అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. వారింట్లో ఫస్ట్ హీరోయిన్ కలుస్తాడు. ఫస్ట్ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంది మొత్తం తెలుసుకుంటాడు. అయితే ఆ మర్డర్ అయిన వాళ్ళ దగ్గర ఆ రూమ్లో ఇంకో అతను కూడా వస్తారని చెప్పి అతను మిస్ అవుతాడు రుద్ర అని చెప్పి అతను అనుకుంటాడు అతను ఎక్కడ పోయిందని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ హీరోయిన్ వచ్చేసి బోస్ సేన అని చెప్పి బోస్ ఉంటుంది. అందులో ఇన్ఫార్మర్ లాగా పనిచేస్తుంది హీరోయిన్. బోస్ సేనలో ఇన్ఫార్మర్ లాగా పనిచేస్తుంది. అక్కడ ఒక ప్రెస్ ఉంటుంది. ప్రెస్లో బోస్ సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు. తిరుగుబాటు గురించి స్టార్టింగ్లో వచ్చేసి కళ్యాణ్ రామ్ బ్రిటిష్ దాంట్లో పనిచేసినట్టే చూపిస్తారు మనకి. లాస్ట్ వరకు తెలియదు కళ్యాణ్ రామ్ ఏ క్యారెక్టర్ అయిందనేది. ఇంట్లో త్రివర్ణ క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో మొత్తం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం, ఆ మర్డర్ ఎవరు చేశారు అదే ఉంటుంది. లాస్ట్ కనిపెడతారు మర్డర్ ఎవరు చేశారు ఏందనేది. అక్కడ ఆ రూమ్లో వాళ్ళ ఫాదరు ఒక దాచిపెడతాడు. ఆ దాచిపెట్టిన ప్లేస్ వాళ్ళిద్దరిని ఈ మర్డర్ చేసిన అతను చంపేస్తాడు. అది కళ్యాణ్ రామ్ తెలుసుకుంటాడు. ఇందులో సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్లో సాంగ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి మొత్తం ఇదే స్టోరీ ఉంటుంది. మర్డర్ చేసిన వాళ్ళని కనిపెట్టడం. అందులో బ్రిటిష్ దాంట్లో వీళ్ళ బోస్ సేనలో ఒక వాళ్ళ ఏజెంట్ ఉంటాడు, బ్రిటిష్ ఏజెంట్. అతన్ని లాస్ట్ వరకు వీళ్ళు కనిపెట్టారు. లాస్ట్ కళ్యాణం తెలుస్తుంది అందులో ఒక ఏజెంట్ ఉంటాడు, సముద్ర ఏజెంట్ అని చెప్పి. ఆ ఏజెంట్ హీరోయిన్ కూడా తెలియదు. ఈ కళ్యాణ్ రామ్ వచ్చేసి త్రివర్ణ మెయిన్ ఏజెంట్, అతనే బోస్కి రైట్ హ్యాండ్ లాగా ఉంటాడు. లాస్ట్కి తెలుస్తుంది ఇలా టీంకి. అక్కడ ఫైట్ సీన్స్ అన్నీ బాగుంటాయి. లాస్ట్ ఫైట్ సీన్స్, క్లైమాక్స్లో ఫైట్ సీన్స్ బాగుంటాయి. క్లైమాక్స్లో హీరోయిన్కి తెలియదు ఇతను త్రివర్ణ అని చెప్పి. లాస్ట్కు ఒక కోడ్ మెసేజ్ తోటి తెలుస్తుంది. లాస్ట్కు కళ్యాణ్ రామ్ ఫైట్ ఆ సముద్రాన్ని చంపడం ప్లస్ బ్రిటిష్ ఆర్మీని మొత్తం ఓషన్ నుంచి ఫైట్స్, పొటాకులు అవన్నీ పిస్టల్ సీన్స్ అవన్నీ బాగుంటాయి. ఫైట్స్ వచ్చేసి ఫైట్ మాస్టర్ బాగానే తీశారు. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, బాగుంటుంది. రేటింగ్ వచ్చేసి మూవీకి 4/5. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.